ఉంచేది ఇరుగారం, దిష్టి దోషాలు పోగొట్టేది నిమ్మకాయ, క్రిములు కీటకాలు రోగాలు రాకుండా పెట్టాలి. సెంటర్లో ఇష్టం దృష్టి సైకిల్ అంటే జ్ఞానాత్మతో పెట్టడం లేదంటే మన దృష్టి ఆ జ్ఞానాన్ని బయటకు చేస్తుంది. మరి లౌకికంగా మర్చిపోతాం కదా అని చెప్పని ఆ సెంటర్లో పెట్టద్దంట తప్పని, లేకపోతే సెంటర్నే పెట్టాలి. అంటే ఉంటాం సెంటర్ని పెడితే మనకి జ్ఞానవృద్ధి కలుగుతుంది. జ్ఞానవృద్ధి కావాలంటే ఆ రకంగా చేయాలి. మనకి లౌకికంగా ఉండాలి, సంపదలు కావాలి, ఎందుకు కావాలంటే ఆ కుంటాన్ని కొంచెం సైడ్ చేయాలి. అంటే కొంచెం పైకి కానీ చూడండమ్మా, ఇక్కడ కనిపిస్తుందా? ఇటు పక్క గణపతి అండి, అటుపక్క నుంచి ఏమో అమ్మవారండి. రాలేదా? చూసారా? ఇక్కడ నుంచేమో రేపు ఇక్కడేమో 5 గంటలు తప్పండి. ఇక మెడలో కంటహారం, ఇక్కడ మంగళసూత్రం 2 ఎత్తే కనిపించినాయా? 2 లైట్లు కూడా బాగా తిరిగి ఆడుతున్నారు. ఇక్కడ చుట్టూ ఈ పక్క నుంచి అయితే గణపతి కనపడుతున్నారండి. ఆతో పక్క నుంచి అమ్మవారు, సెంటర్ నుంచి వస్తే గణపతి అమ్మవారు కలిసి ఉంటుందండి. ఇక్కడ గణపతి అమ్మవారు కలిసి రావడం అంటే ఇప్పుడు 32 రోజులు అయిందండి. వాళ్ళు ఈ రోజు ఉత్సాహం చెప్తుంటే ఎంతమందికి చూసే యోగం ఉంటే వాళ్ళు చూడవలసిన వాళ్ళు వస్తారట మెదడుకి. అమ్మ చూసేవాళ్ళు కొద్దిగా వెనక్కంటే కూర్చోండి. చూడనటువంటి వాళ్ళు వస్తే చూపించవచ్చమ్మా. కొంచెం దూరం అంటే అందరం కలిపెడతారు కదా, అందుకని. ఇక్కడ 3 ఉన్నాయి చూసారా? శ్రీచక్రం ఒకటి. అమ్మా అందరూ చూడండి, ఇక్కడ శ్రీచక్రం ఒకటి ఉంది చూసారా? పక్కనే శివలింగం ఒకటి, గణపతి ఒకటి ఉంది కదా. అది మా నాన్నగారు కాలం చేయడం వల్ల ఆయన అర్చకులు తీసుకొని వెళ్ళానండి కాశీ. ఆ కాశీ వెళ్ళినప్పుడు దిగంబర స్వామి ఇచ్చారండి. అవి శక్తి రావడం జరిగింది. అవి దొరికిన తర్వాత మనకి ఇలా జరిగింది అనమాట. శ్రీచక్రం వచ్చింది కదండి, అందు గురించి అనమాట. ఆ తర్వాత ఉండాలి, ఆ సుకృతం ఉన్నప్పుడు మనం అనుకోకుండా కూడా వస్తుంటాం అక్కడికి. చూడండి, ఇప్పుడు ఎవరో చెప్పారు అలా వెళ్ళిపోతుంటే తెలిసి వచ్చారటండి. అంటే అప్పుడే తెలిసిందండి. అలా చూసే యోగం ఉండబట్టి వస్తారమ్మ. అలాగా యోగం లేదనుకోండి, మనం దగ్గరుండి ఎన్ని చెప్పినా కానీ వాళ్ళకి చూసే యోగం లేనప్పుడు రాలేరండి. మెల్ల కంఠహారం, ఇక్కడ నుంచి శ్రీయోగం, ఇక్కడ 5 దేవతలు తర్కం, ఇక్కడ ఓంకారం వచ్చింది. మన రైలు అసలు వెళ్తుంటాయి కదా, దాని మూలన అది మనకు కనిపిస్తలేదు కంటికి. ఇదిగోండి ఇప్పుడేమో శంఖం. ఇక్కడ ఇలా చూస్తేనేమో గణపతి తొండ ఇలా రౌండ్ తిరిగింది. ఇక్కడేమో ఉండాలి ఆయన చేతిలో జాతకం, చేతులు. అంటే మనం ఎక్కడైనా చూస్తే శివకేశం చూసాం లేదు, ఆ శివలు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. స్త్రీలకు బాగా ముఖ్యంగా గౌరవం కార్డులో ఇచ్చేస్తా సీను శ్రీను కార్డులో ఇచ్చేలా వైరు మండలాకారం వ్యాప్తం యాన చరాచరం తత్పదం దర్శనం యాన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాససంగోద్భవస్వ తస్సతరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఓం భూర్భువస్వ తస్సతరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అడంతులు మార్చుకోండి. ఓం ఆమ్యాప్యోసు పెదాలు నసోర్మోసు ముక్కు అక్షరదశస్సు కన్ను కర్ణవర్మస్తు చెవులు బాహురే బలమస్తు గురువేర్ మోజోస్తు అధిష్టాన మంగళం తమ సంగామే సానంతో బుద్ధుత లతా దేవి తామ దేవి పవిత్రం పురుషాసం నం సాసన పూజాతి. అప్పుడు ఆత్మ చేయండి. ఓం ఇచ్చాతత్వాం సోదయాం
అయితే సార్ చేయగలుగుతాను శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం భౌం ఓం భువం సువం మహం జనవం తపసచ్చున భగవద్గోదస్మి బాబో జ్యోతిరస్ముది బ్రహ్మ భూర్భువ మమ పద్యతి పరమేశ్వర పరమేశ్వర పిచితం సుభే సోన్మత శ్రీమాష్ట రాజ్య వ్రతమాసి ఆద్య పరమణ ద్వితీయ పరాధ్య శ్వేతవర్గ సుహాసిని పూజాం కరిష్యే. మన కలిసి ముఖ్య ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆధౌ నిర్భసమన్ మహాన్ పూజాం కరిష్యామహే. ఓం నిలబడుకోమా. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్తస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానాం శృణ్వన్నోతి విశిష్టసాద్ మహాగణపతి ఓం సుముఖానగదంతాన్ లంబోదరాయ విసిద్ధిపదాకని మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం లాం తం గణపతి వరవ సర్వజన స్మరణాయ స్వ సిద్ధి బుద్ధిమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణపత్యాయ మామహే స్థాపయామి పూజం దదో నమస్కారం కరిమే లాం బుద్ధోత్తమాదేవతాభ్యః గంధం పరికల్పయామి పరికల్పయామి ధూపం పరికల్పయామి. అమ్మాయి వీరందరూ రోజు కూర్చొని పూజ చేస్తుంటారు కదా, పంచి పూజ చేస్తాడు. అమ్మకి ఏం కావాలో వెలిగించి అగరొత్తులో ఎన్ని చేతికి అందడం ఏమి లేదా. సాక్షాత్ దీపం దర్శయామి. దీప నమస్కారం పెట్టుకోండి. నైవేద్యం నైవేద్యం ఓం పంచం ఓం ప్రాణాయ స్వ అపానాయ స్వ జ్ఞానాయ తక్కువ తాంబూలం దాచి సమర్పయామి. దివ్యాంత కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనం దర్శయామి. నీరాజనం దర్శయామి. గం గణపతి నమః. కర్పూర నీరాజనం శ్రీమాతా మహారాజ్ కి జై. బోలో పరమ పూజ్య గురుదేవ్ కి జై. బోలో కైలాస గణపతి గురుదేవ్ కి జై. సామాన్లు అందరూ పెట్టేసుకున్నా. పెట్టమ్మా. వెనకాల కలవలేదమ్మా గంధమేమ్మా. ఓమాయం రేం శ్రీమాత గంధం పంచుకొని చేయడం. ఓమా గంధం మా ముందు లాం బుద్ధోత్సవం లలితాదేవమా గంధం పరికల్పయామి. కృష్ణ నవరత్న దేని हम साकांत आकाशत्वांता देवमा पुष्पं परिकल्पयामि. या मोहितत्वांता देवमा धूपं परिकल्पयामि. रामरत्नांता देवमा दीपं परिकल्पयामि. दीपं చూపించండి. సాక్షాత్తు లక్ష్మీ సారథి పార్వతుల ముగ్గురు ప్రత్యక్షంగా పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి చేతిలో పెట్టడం ఏం పెట్టా సరే కట్టు తప్పుకోవాలి. మాత్రం అయిపోతుంది. అది తీసి కింద పెట్టేసి ముగ్గురికి మూడు మీరు చేతి కడుక్కున్న తర్వాత కొబ్బరికాయ ముట్టుకోండి. మళ్ళీ ఎందుకు చేస్తూ భగవంతుడు కొబ్బరికాయని వద్దు.
చేయి కడుక్కోండి. లేకపోతే చేయి కడుక్కున్న తర్వాత అక్కడ నీళ్ళు ఉంటాయి. చేయి కడుక్కున్న తర్వాత కొబ్బరికాయ తీసుకోవాలనుకునేవాడు మాత్రం. నువ్వు ఈ అక్షంతరం దండం పెట్టేవాడికి కాళ్ళ దండం పెట్టు. తర్వాత 2 నాలుగు ఇవ్వండి. ఇంకా 2 నిమిషాలు ఉండకండి అమ్మవారిని మన ఉద్వాసన చెప్పడానికి. అమ్మవారి యొక్క ప్రతిమను మనం ఉద్వాసన చెప్పడానికి, స్వయంగా ఉన్నటువంటి అమ్మవారిని ఉద్వాసన చెప్పడానికి ఇంకా 2 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఆ తర్వాత మనం కళ్ళతో ఇప్పుడే ఉంది కనుక చూడవలసిన వారందరూ కూడా క్లియర్గా చూడండి. ప్రాణనాశనమైంది కనుక అమ్మవారి యొక్క ఉద్వాసన చెప్పడానికి అందరూ కూడా వేరే వచ్చారు. కొంచెం దారుణమ్మా ఎలా వచ్చిందమ్మా? చేయాలమ్మా. జన్మం పెట్టేసుకున్నాం. ముక్కపడకండి. ఇక్కడేమో నా వద్ద చుట్టపడదు ముక్క చుట్టపడడం గడ్డం అండి. ఇక్కడ నుంచి కిరీటం ఉన్నది. ఇదేమో పైన 5 శిరస్సులు తప్పమండి. ఇక్కడేమో శంఖం వచ్చిందండి. ఈ పక్కన చూడండి, ఇక్కడ కర్ణం కనిపిస్తుంది అమ్మవారు కలిసి. ఇక్కడేమో అమ్మవారి యొక్క విష్ణు చక్రం కనిపిస్తుందండి. ఈ పక్క ఇది ఏంటి? ఇది 3 రోజులు కుంకుమ చేసుకుంటూ వచ్చిందండి. 4వ రోజు వచ్చిందండి అమ్మవారి సాయంత్రం. అలా 7 గంటల 54 నిమిషాలు ఎంత అయిందమ్మా. అలా వచ్చిన తర్వాత అందరూ వచ్చారండి. వచ్చి చూసారు. అందరి సమస్యలో కూడా ఇంకా ఎదగడం జరిగిందండి. రోజు కూడా రూపం మారుతుందండి అమ్మవారిది. అయితే పొద్దున కూడా ఒక విషయం జరిగిందంటే, ఒక ఆయన వచ్చి కెమెరాతో తెద్దాన్ని ఫోటో తీస్తే అమ్మవారి కిరీటం బంగారు కిరీటంలో పట్టింది ఫోటోలు. బయట చూడటానికి మాత్రం మనకి ఏం లేదండి. ఫోటోలో మాత్రం బంగారు కిరీటం, మెడలో బంగారు హారాలు వచ్చాయి. ముఖం ఒకటి మాత్రం ఎర్రగా పడింది. అది ఇందాక అందరూ చూసారు. పక్క వస్తే అమ్మ గణపతి స్వామి కనిపిస్తారు. అటువంటిది ఏమైందంటే గురువు అది అని చెప్పని అడిగింది. అడిగితే లేదమ్మా మరి నా గురువుగారు ఎవరో మీరు చూసుకోండి. ఆల్రెడీ మీరేమో 2000 మందికి గురువుని అంటున్నారు కదా, నేను చెప్పాను అనుకోండి, మీకు అది శిలదానంగా ఉంటుంది, మీరే చెప్పండి అమ్మా అంటే ఆవిడ ఏం చేస్తుందంటే వెళ్ళిపోయింది. అంటే నీ గురువుగారు అంటున్నాయినా నాకు ఆయనే చెప్పాడు, నీ మూలన ఆయన దర్శనం కూడా జరిగింది నాకు అని చెప్పానండి. అక్కడ నుంచి ఆ శిష్యుల్ని అందరిని కూడా నా దగ్గర తీసుకురావడం మొదలుపెట్టిందండి. ఆవిడ అందరం అట్లా 10 రోజులు పోయి వచ్చి అమ్మవారిని నీతో పూజ చేయించుకుంటానంటుంది. తప్ప ఇంకెవరికి దండం పెట్టానంటే అప్పుడు మా అమ్మగారు వాళ్ళు కలిసి అన్నారండి, ఆయన్ని ఎందుకు అడుగుతారమ్మా మీరు, వచ్చిన గుడికి వచ్చిన భక్తులు ఉంటున్నారండి. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, గురుగారిని ఎందుకు అడుగుతారు, ఆయన ఏమో వినాయకుడు అంటారు తప్ప ఇంకో దేవుడు దండం పెట్టరు కదా అంటే, ఆయన నిస్వార్థంగా పూజ చేస్తాడు, అందుకే నిస్వార్థంగా పూజ చేసేవాడు నాకు కావాలని చెప్పి అని అడిగింది. నేనేమో చేయనండి.
సరే అయిపోయిందండి. అయిపోయిన కొద్ది రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, స్వామి కనీసం అన్నిసార్లు అమ్మవారు వచ్చి అడుగుతుంది కదా, మనం నవరాత్రి చేస్తే పోయిందని ఎప్పుడు డైలీ పూజ చేస్తాం కదా, అమ్మవారు నవరాత్రి చేద్దామని చెప్పి ఒప్పుకున్నాండి. అంటే నేనేమో మంత్రాలు చదవడం అండి, వాళ్ళేమో చేయడం. ఇలా ఉంటుండగాండి ఇలా 8 ఏళ్ళు జరిగిపోయింది అనమాట. మానేద్దాం అనుకున్నాను. మానేద్దాం మా శిష్యులు అందరూ అన్నారండి, లేదండి గురుగారు చేయండి, మేము అందరం వస్తామండి, మీరు చదువుతున్నాండి అని చెప్పి అన్నారు. అనండి ఒక్కరు రాలేదండి అసలు. కనీసం నా భార్య అండి, ఇది నా భార్య అండి, నా భార్య కూడా నేను పనులు జరిపింది. సరే ఇంకెవరు లేదని చెప్పి నేనే కూర్చోండి. ఎందుకంటే మేము రాలేకపోయామండి, మమ్మల్ని ఎందుకో రాబట్టి కాలేదంటే మాకు తలుపులు రావడంలో అనేక రకాల ఆటంకాలని చెప్పుకొచ్చారు. సరే వాళ్ళు మనసులో వాళ్ళని తలుసుకొని ఒక ఎవరండి భానుజరం గారిని చెప్పని నవ్వితే చొట్ట పడుతుంది కదా బుక్క, ఆ చొట్ట కనిపించడం ఆ లైట్ తీయండి. ఆ లైట్ వల్ల కనిపిస్తుంది. ఓంకారం వచ్చింది. ట్రైన్ వెళ్తుంటుంది కదా, దానివల్ల కలిసిపోయింది మనకి. ఇటు వస్తే గణపతి కనిపిస్తుందమ్మా, అర్థమైందా? ఇది చేతిలో ఒక ఖడ్గం, ఇక్కడ ఓంకారం అండి. 5 నిమిషాలు. ఓం భూర్భువస్వ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నో ప్రచోదయాత్. అలాగే తీసుకున్నామా? హారతి తీసుకోండి అందరూ. బోలో శ్రీమాత. చూడండి అని చెప్పి చెప్పండి. గిరిగా చెప్పి కొబ్బరిగట్టు వచ్చిందండి పక్కన మళ్ళీ ఏమన్నా శ్రీమాత్రే నమః.